ఆ తర్వాత ఏందంటే మనం హ్మ్. ఒక్క పాటే అని కాదు. హ్మ్. అద్భుతమైన పాటలు గదా! బాలుగారు, ఈళ్ళు కేవి మహాదేవన్ గారు, అవును. ఇళయరాజా గారు ఈళ్ళందరూ చేసిన పాటలు ప్రభావం మన మీద అంటే అప్పుడు సంగీత దర్శకులు ఎవరు? ఈ పాట ఎవరు పాడారు? హ్మ్. అనేది మనకు తెలీదు. ఎవరు రాసారో కూడా తెలీదు. కృష్ణ గారు యాక్ట్ చేస్తే కృష్ణ పాట అవును. అనుకుంటాము. ఆయన ఎన్టీ వాడి రామారావు గారు ఎన్టీ రామారావు గారి పాట అనుకునేవాళ్ళం. చిన్నతనం అంతే మనకు ఉంటది కదా! తెలీదు. అవునవును. ఇంత అవేర్‌నెస్ లేదప్పుడు. లేదు. తర్వాత ఏమైందంటే ఖమ్మంలో తిరుగుతూ, తిరుగుతూ అప్పుడు వ్యవసాయం చేసేవాడిని నేను. హ్మ్. ఒక పక్క చదువుకుంటూ, ఒక పక్క వ్యవసాయం చేశాను. అదొక హ్మ్. పెద్ద స్టోరీ. ఓకే. ఆ స్టోరీ లేకపోతే పెద్ద ఉంటది. ఓకే. అయితే నేను స సాయంత్రం అంటే వ్యవసాయం చేసిన తర్వాత సైకిలేసుకొని మా నాన్న సైకిల్ పాలమ్మేవారు మా హ్మ్. నాన్న. హ్మ్. సైకిలేసుకొని మన రైల్వే స్టేషన్ ఉంది. హ్మ్. రైల్వే స్టేషన్ దగ్గర ఈ పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు. అవును. హ్మ్. ఆ పాటల పుస్తకం కొనుక్కోవటం కోసం చూసి, హ్మ్. మనకి నచ్చిన పాటలేమున్నాయి, ఆ పుస్తకం తీసుకొని హ్మ్. హ్మ్. అడిగితే ఇయ్యకపోయేవాళ్ళు. హ్మ్. సరే ఈ పుస్తకం కొంటున్నాను కొని నాకు నచ్చిన పాటలున్నాయా? నేను హ్మ్. నేర్చుకున్న పాటలున్నాయా? ఉన్నాయనుకో, ఒక హ్మ్. 4, 5 ఉన్నాయనుకో, హ్మ్. రూపాయో పావలా ఉండేదప్పుడు. ఉండేది. అవును. అది హ్మ్. కొనుక్కొనొచ్చి హ్మ్. ఇంటికాడ మనకి ప్రాక్టీస్ తెచ్చిన చేసారు. బాణీలో వినేసి, హ్మ్. హ్మ్. వినికిడి జ్ఞానం. అప్పుడు హ్మ్. నేర్చుకోవటం అంటే వినటం, పాడటమే. అవును. అవును. మనం హ్మ్. అంటే లిరిక్స్ స్పెషల్‌గా లిరిక్స్ తెలీదు. రాసుకొని, దాంట్లో హ్మ్. తప్పులున్నా తప్పే పాడేది. అవును. అంటే ప్రింటింగ్ తప్పులుండేది. అవును. తర్వాత ఎక్కడైనా పాడినప్పుడు ఇది తప్పు కదా! అంటే అప్పుడు సరి చేసుకునేవాళ్ళం ఎవరో చెప్తే. కరెక్టే. ప్రింటింగ్‌లో మిస్టేక్స్ ఉండేయి. అవును. ఉండేది. ఫోక్‌ని మిక్స్ చేసి, ఫోకు, క్లాసిక్‌ని మిక్స్ చేసి మీరు పాడుతా ఉంటారు కదా! అదేంటి ఆ శైలి ఏంటి? మీరు ఎందుకు అలా తీసుకున్నారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే సినిమా వేరు, సామాజిక పోకడ వేరు. హ్మ్. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాలో ఏందంటే బీట్ సాంగ్స్ ఉండాలి, లల్లాయి పాటలుండాలి, కమర్షియలైజ్డ్ సాంగ్స్ ఉండాలి. మేమేందంటే సినిమాలో అవకాశం వస్తే అలాంటి పాటలు చేయటానికి చాలా పాటలు చేశాను. హ్మ్. కాకపోతే మనం ఈ సొసైటీలో పుట్టినందుకు సామాజిక బాధ్యత ప్రతి వ్యక్తికి హ్మ్. ఉంటది. నేనొక కళాకారుడిగా నా బాధ్యత నేను నెరవేర్చాలనే ఉద్దేశంతోటి నేను చాలా పాటలు కూడా సామాజిక చైతన్యంతో కూడినటువంటి పాటలు హ్మ్. చేశాను. హ్మ్. ఎందుకు చేశానంటే ఇది సినిమాలో పనికిరావు ఇవి. హ్మ్. సినిమాలో పనికిరావు. మరి ప్రజలెట్ట వినాలా? హ్మ్. కాబట్టి ఈటిని ప్రైవేట్ సాంగ్స్‌గా మలుచుకొని, ప్రైవేట్ సాంగ్స్‌గా చేయటం మొదలుపెట్టాను. ఆ ప్రైవేట్ సాంగ్స్ ఎంత ప్రభావితం చేసినియంటే, ఈ మధ్య కాలంలో హ్మ్. ఒక పాట హ్మ్. 'శిలా నీవే శిల్పి నీవే' ప్రైవేట్ సాంగ్ అది. ఓకే. అది ప్రతి ఒక్కరికి గూడా చేరిందది. కొన్ని వేల, లక్షల, మిలియన్స్ మంది చూసారు. నేను నేను కూడా విన్నాను. నా దృష్టికి కూడా వచ్చింది. అవును. 'శిలాని'. 24 చరణాలతో కూడినటువంటి పాట. హ్మ్. చాలామంది నాతోని ఏమన్నారంటే, హ్మ్. ఈ పాట ఎవరింటారా ఈ స్పీడ్ యుగంలో? హ్మ్. 24 చరణాల పాట ఎవరింటారు ఇది అని చాలామంది హ్మ్. హేళన చేసి, అవహేళన చేసేది. హ్మ్. కానీ నాకొక నమ్మకం ఉండేది. హ్మ్. అంటే జయరాజు గారు రాసిన ఈ పాట హ్మ్. ఒక అద్భుతమైన పాట. ఒక 2 చరణాలు మన ప్రేక్షకుల కోసం. పాడతా. ఓకే. అయితే ఈ పాట హ్మ్. గురించి ఒక్క నిమిషం చెప్తా. ఓకే. జయరాజు గారు ఈ పాట అద్భుతమైన రైటర్ జయరాజు గారు. అవును. ఆయన పాటలు దాదాపుగా నేనే ఒక 70, 80% ఆయన పాటలు నేనే హ్మ్. మ్యూజిక్ కంపోజ్ చేసి చాలా వరకు పాడాను. ఓకే. దాంట్లో భాగంగా జయరాజు గారు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, "నేను ఈ పాటను తీసుకొని 10 మంది సంగీత దర్శకుల దగ్గరికెళ్ళాను మోహన్. కానీ ఇంట్లో మా ఫ్యామిలీ అంతా కూడా ఏమంటున్నారంటే, ఈ పాటకు సరైన వాడు బల్లేపల్లి మోహన్ సంగీతంలో అద్భుతంగా వస్తది. హ్మ్. ఆయన్నే అప్రోచ్ కాండి" అని చెప్పిండ్రట. హుహు. ఈ మాట నా దగ్గరకొచ్చి, "మోహన్ నేను నిజంగా చెప్తున్నాను 10 మంది సంగీత దర్శకులకి ఈ పాట తీసుకొనెళ్ళాను. కానీ మళ్ళీ నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకొచ్చాను" అనంటే నాకెంత ఆనందం అంతే వేసిందంటే, గదా! ఓహో! గుర్తింపు. అంటే నా మీద ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది గదా! నేను హ్మ్. ఈ సామాజిక చైతన్య గీతాలను చాలా బాగా చేస్తానని ఒక హ్మ్. ఒక బ్రాండ్ వచ్చేసింది అని నేను అనుకోని సరే అని హ్మ్. ఆ పాట సంవత్సరం పాటు 1 ఇయర్ కష్టపడ్డా ఆ పాటకి. హుహు. హ్మ్. 1 ఇయర్ అంటే దాన్ని ఎడిటింగ్ చేయటం, దాన్ని రికార్డ్ చేయటం, దాన్ని ఓహో! ఓన్లీ యాక్చువల్ పాడటమే గాకుండా దాన్ని విజువలైజేషన్ గూడా చేశారు. విజువలైజేషన్ నేనే చేశాను. ఓకే. ఎడిటింగ్ ఓకే. కూడా నేనే ఆ! చేశాను. అంటే దానికి సంగీతాన్ని సమకూర్చి, హ్మ్. దాన్ని బాణీ కట్టి, సంగీతాన్ని సమకూర్చి పాడి పాడటం కాదు. నేను ప కాదు. ఓహో! అంటే యాక్చువల్‌గా ఈ పాటని 'జేసుదాసు' గారితో పాడిద్దామని ప్లాన్ చేశాము. ఓకే. 'జేసుదాసు' గారు అమెరికాలో ఉండేవారు. ఓకే. అయితే వారేమన్నారంటే విజయ్ గారితో పాడియమని ఆ! సలహా ఇచ్చారు. వాళ్ళ సన్. విజయ్ గారు చాలా అద్భుతం. విజయ్ హ్మ్. జేసుదాసు గారు హ్మ్. చాలా అద్భుతంగా పాడారు. హ్మ్. అంటే యంగ్ 'జేసుదాసు' గారు పాడితే ఎలా ఉంటదో అంత హ్మ్. అద్భుతంగా పాడారు. ఓకే. ఆ పాట చాలా గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది. యాక్చువల్లీ ఈ పాటని నేను హ్మ్. రిలీజ్ చేయటం కోసం చాలా మందికి ప్రయత్నం చేశాను. మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలని బాగా ఉండే. ఓకే. నేను ప్రయత్నం చేశాను. హ్మ్. ప్రయత్నం చేసి పేరు చెప్పను గానీ ఒక వ్యక్తి హ్మ్. దగ్గరికి తీసుకెళ్ళి హ్మ్. "సార్ ఇది ఈ పాట మన చిరంజీవి గారితో రిలీజ్ చేపియాలి మీరు." అంటే హ్మ్. చిరంజీవి గారు వారి దగ్గర.
నిజంగా లిరిక్ కూడా శిలా నువ్వే శిల్పం అంటే చిరంజీవి గారు కొద్దిగా యాప్ట్గా ఉన్నట్టుగా ఉంది కదా. అంటే చిరంజీవి గారు ఈ మధ్య శిల్పి అంటే చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, అంటే వారి చేతుల మీదుగుంట రిలీజ్ అయితే ఆ పాటకి ఒక వెయిట్ వస్తుంది. వెయిట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి పాటలు వారికి కూడా చాలా ఇష్టం. ఇష్టపడతారు. కాబట్టి ఈ పాట చేయించుదామని వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అబ్బా ఇంత పెద్ద పాట ఎవరుంటారు అబ్బా, ఒక 2 చరణాలు కట్ చేసుకొని రా. ఎవరు మీడియేటర్? ఆ, ఓకే. కట్ చేసుకొని రమ్మంటే నాకు బాధేసింది. వినిపించాను వారికి. వినిపిస్తే వారు ఏమన్నారంటే, అబ్బా ఇంత పాట ఎవరుంటారు ఈ బిజీ లోకల్. ప్రతి వాళ్ళకి ఇదే ఉంది. కానీ ఈరోజు నా ఛానల్లో బల్లేపల్లి మోహన్ ఛానల్లో పెట్టారు. 1,70,00,000 పీపుల్ చూసారు. 24 చరణాలు అంటే దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ పాట. అలాంటి పాటను మనము మిస్ చేసుకోవటం అనేది ఈ ఏంటంటే దానికోసం అందుకే 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే మంచి వ్యక్తితో రిలీజ్ చేయించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మీరందరూ విన్నారు. ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తాను. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు, గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రధనసులు, సూర్య చంద్రులు క్రాంతిధారలు, విశ్వమున విరబూసె ధార విశ్వమున విరబూసె తారలు, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో, పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు చుంటి తేనెలు, రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు, తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు, తనువు చాలదు తనువు తీరదు జీవితంపై ఆశ సడలదు. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. ఇలా 24 చరణాలు ఉన్నాయి. ఇన్స్పిరేషన్ సాంగ్ కదా. ఎంత ఇన్స్పిరేషన్. ఇది అన్నదమ్ములు ఎట్టుండాలా, అక్క చెల్లెళ్ళు ఎట్టుండాలా, స్నేహితులు ఎట్టుండాలా, జీవితం ఎట్టుండాలా, అసలు ఇంత గొప్ప విశ్వంలో నువ్వేం కోల్పోతున్నావు, ఏం తెచ్చావు, ఎందుకు బాధపడుతున్నావు, అసలు దీన్ని ఆస్వాదించాలి కదా అని ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే ఎవరైతే నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పాట వింటే చాలామంది కొన్ని వందల మంది నాకు ఫోన్లు చేసి, మోహన్ గారు రోజు మేము ఇది భగవద్గీతలాగా వింటుంటాము ఈ పాటని, మేము ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డప్పుడు ఈ పాట వింటే మాకు చాలా ఎనర్జీ, డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంత ఎనర్జీ ఇస్తుంది. అలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్. ఇది చాలా గొప్ప సాంగ్ అని నేను చెప్పటం కాదు, జనాలు చెప్తున్నారు. మానవ జీవి ఎన్ని రోజులు అయితే ఉంటుందో ఈ పాట అన్ని రోజులు బ్రతికే ఉంటుంది.